ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము గురు గోచారము మనకు 2019 డిసెంబర్ 25, 26 వచ్చినటువంటి అమావాస్య రోజు షష్టగ్రహ సహిత సూర్యగ్రహణం ఏర్పడింది. అప్పటి నుంచి మనకు ఈ యొక్క కోవిడ్ రిలీజ్ అవ్వడం, ప్రపంచమంతా అతలాకుతలం అవ్వడం, ఫైనాన్షియల్గా దెబ్బతినడం, యుద్ధాలు ఇవన్నీ చాలా ఫేస్ చేసాం. ప్రస్తుతానికి కూడా కొన్ని దేశాలపైన యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ అంత సివియారిటీ లేదు. ఆర్థిక మందం కొన్ని దేశాలు చాలా ఇబ్బంది పడ్డాయి. అమెరికా కూడా కొంచెం అతలాకుతలం అవ్వడం మనం చూస్తూనే ఉంటున్నాం. ఇవన్నీ చూసాం. కానీ ఇండియాకు మాత్రం క్రేజీ పెరుగుతూనే ఉంది. ఇది గమనించగలరు. ఇకపోతే ఇలాంటి సూర్యగ్రహణము కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా రాలేదు. ఎందుకంటే రాహువు కేతువు మధ్యన ధర్మవర్తి అయినటువంటి శని భగవానుడు, దేవగురువు అయినటువంటి బృహస్పతి, వీళ్ళిద్దరూ కూడా స్ట్రక్ అవ్వలేదు. సూర్యగ్రహణాలు షష్టగ్రహ కూటములు వచ్చినప్పటికీ కూడాను ఇలాంటి బ్యాడ్ పొజిషన్లో రాలేదు. అది నీచ వైపు పయనిస్తున్నటువంటి గురువు కావటం మనకి ఎప్పుడు ఏర్పడ్డది? ధనుస్సులో గురువు ఉండగా గ్రహణం ఏర్పడ్డది. మకరం ఆయనకు నీచ, అటువైపు పయనిస్తున్నప్పుడు వచ్చే గ్రహణం చాలా నెగిటివ్ ఇంపాక్ట్ తోటి మనకు ప్రబలంగా మారింది. ఇప్పుడు ఆయన మనకు వృషభ సంచారం చేస్తున్నారు. మే 1 ఆయన కర్కాటకం ఉచ్చ ఇటు పయనిస్తున్నాడు. ఇప్పుడు శుభాలు చేయాలి. 7 సంవత్సరాలు విపరీతమైనటువంటి శుభాలు ఇస్తాడు ప్రతి రాశి వారికి కూడా. శుభప్రదంగా గ్రహాలన్నీ బయటకు వచ్చాయి. ధర్మవర్తి దేవగురువు ఆయన కూడా రాహుతో పోరాడుతూనే ఉన్నారు. శతభిషం నక్షత్రంలో ఉన్నారు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహు ఉన్నారు. ఇద్దరికి నక్షత్ర పరివర్తన వచ్చేసింది. ఒకరి నక్షత్రంలో ఉన్నారు. మిత్రులైనప్పటికీ కూడా కొంత కామ్ డౌన్ అయ్యే పరిస్థితి. ప్రపంచం బాగుపడుతుంది, విశ్వం బాగుపడుతుంది అనే సిద్ధాంతాన్ని గమనించాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగాను మనకి ఈ యొక్క ప్రపంచం మొత్తం అతలాకుతలం అవ్వడం అనేది కోవిడ్ తోటి అది జరిగింది. అలాగే ప్రకృతి కూడా కొంత ప్యూరిఫై అయింది. తనకు తాను ఇన్ని సంవత్సరాలు మనుషులంతా ఇళ్లలో ఉండిపోయేసరికి ఏమైపోయింది, ప్రకృతిలో కల్మషాలు నదీ జలాల దగ్గరని వాయువుల దగ్గర నుంచి మొత్తం కూడాను వాటి స్థానాన్ని అవి పొందాయి. అంటే పంచభూతాత్మకమైనటువంటి దేవతలు కూడాను ప్యూర్ అయ్యారు. కల్మషం బట్టిపోయి కలిలో మునిగిపోయినటువంటి వారు, శక్తిహీనులుగా అయినటువంటి వారు కూడాను ఈ యొక్క కోవిడ్లో ప్రజల దుష్క్రియలన్నీ జరగడం ఆపేసిన తర్వాత ప్యూరిఫై అయ్యి గమనించగలరు. ఇది ఇకపోతే ఇంకా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు గురు గోచారం తీసుకున్నట్లయితే ఈయన వృషభ రాశి మే 1 వృషభ రాశిలోకి వస్తున్నారు. దీనితో మేషరాశి వారికి తీసుకున్నట్లయితే ఈయన భాగ్యాధిపతి, వ్యయాధిపతి. ఈయన 2వ ఇంట్లోకి రావడం చాలా శుభప్రదం. వివాహాది క్రతువులు పూర్తి చేసుకుంటారు. ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది. భూములు కొనటం, అమ్మటం, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం, సాఫ్ట్వేర్ రంగం మళ్ళా పుంజుకోవటం ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఈ యొక్క షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్లు ఎప్పుడైతే మీరు పోగొట్టుకున్నారో, లాస్ అయ్యి అవన్నీ మళ్ళీ తిరిగి పొందే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఇక మీకు ఈయన వ్యయాధిపతి కాబట్టి ప్రయాణాలలో అలసట ఇవన్నీ కూడాను చేంజింగ్, లైఫ్ స్టైల్ చేంజింగ్, అలాగే ఫ్యామిలీ షిఫ్టింగ్లు కావచ్చు, జాబ్ రీత్యా కావచ్చు, ఇవన్నీ ఇన్ని రోజులు పడ్డ ఇబ్బందులన్నీ కూడాను ఇప్పటి నుంచి కొంత మీరు క్లియర్గా కొంత శాంతించే అవకాశం గ్రహాలు కనిపిస్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మీరు బయటపడే అవకాశం స్పష్టంగా ఉంది. అలాగే తీర్థయాత్ర వైభవం పడుతుంది. దాయుదులతో ఉన్నటువంటి ఈ యొక్క ఫైనాన్షియల్ యొక్క ఇబ్బంది కూడా మనకు క్లియర్ అయిపోతుంది. ఆ వారసత్వ ఆస్తులు కావచ్చు, ఏవైనా ఉంటే అవి క్లియర్ అయిపోయే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇది ఈ యొక్క మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహణం యొక్క ఈ యొక్క గోచారంలో బృహస్పతి ద్వారా వచ్చే గోచారం ఇంకా ఏమవుతుందని తీసుకున్నట్లయితే సంతానానికి సంబంధించినటువంటి ప్రభావం,
అలాగే ఇవన్నీ కూడాను ఇబ్బంది తొలగిపోతుంది. అలాగే శత్రు రుణ రోగ ఒత్తిడి ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతాయి. మీకు ఒక మార్గం దొరుకుతుంది. ఇన్ని రోజులు ఎందుకు మనకి ఇలా హెల్తీ ప్రాబ్లమ్స్ పదే పదే వస్తున్నాయి, అది మీ పిల్లలకు కావచ్చు, అలాగే వివాహాది ప్రక్రియలు బ్యాక్కి వెళ్ళిపోవడం కావచ్చు, ఇంట్లో శుభకార్యాలు కావచ్చు, అస్తమానం అప్పుల పాలు, అలాగే అనారోగ్యం పాలవ్వటం కావచ్చు, శత్రుబాధలకు లోనవ్వడం కావచ్చు, ఇలాంటి వాటన్నిటిపైన కూడా మీరు విజయం సాధిస్తారు. చక్కగా బృహస్పతి స్తోత్రాలు పారాయణ చేయండి, దత్తాత్రేయ స్వామి ఆరాధనలు పెంచుకోండి, రావి చెట్టు ప్రదక్షిణలు చేయగలిగితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంది. అలాగే మీకు అశ్విని భరణి కృతిక ఒక పాదం మీ రాశిలోకి వస్తుంది. మీరు ఇంకా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ వివరాలు తెలుసుకోగలరు. శుభం.